నీ పేరేంది? ఇది ఛానల్ రేపా ఎల్లుండి అప్లోడ్ అవుతుంది ఈ వీడియో. ఓకేనా? రైట్, సీ యూ. థమ్స్ అప్ ఇవ్వండి, ఈ వీడియో పెడతా నేను. మీ ఎక్కడి నుంచి మీరు? నంద్యాల. రైట్, చలో. థ్యాంక్ యూ. సో హే గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ గండికోట. దిస్ ఇస్ మాకు డే 3 అండ్ ఐ థింక్ ఈ వ్లాగ్ డే 2లో వస్తుంది. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ వ్యూ, జస్ట్ చూడండి. అండ్ దిస్ ఈస్ ది అదర్ సైడ్ ఆఫ్ గండికోట వ్యూ. నార్మల్గా చూస్తాం కదా, అది అటు సైడ్ నుంచి చూస్తాము. దిస్ ఇస్ అదర్ సైడ్ అండ్ హియర్ ఈజ్ అవర్ క్యాంపింగ్ ప్లేస్. దాని పేరు కూడా వచ్చేసి ఫ్రీక్ అవుట్ క్యాంపింగ్ జోన్ అని సంథింగ్ ఉంది. సీరియస్లీ 10 out of 2 ఇస్తా ఫర్ ద సర్వీస్ వాట్ దే గివ్. అసలు ఎంత వరస్ సర్వీస్ అంటే అంత వరస్ సర్వీస్. ద ఓన్లీ అడ్వాంటేజ్ దే హ్యావ్ ఇస్ ది బ్యూటిఫుల్ ఆసమ్ ప్లేస్ అంటే వ్యూ పాయింట్. అదొకటే అడ్వాంటేజ్, బట్ దే డోంట్ కేర్ అబౌట్ గెస్ట్. అదైతే ఫ్యాక్ట్. మీరు ప్రిపేర్ అయ్యండి. సో ఇఫ్ ఏంటంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు కదా, సేమ్ అట్లాంటి పాయింటే. ఐ థింక్ టూరిజం కొంచెం డెవలప్ చేయాలి. ఫుడ్ ఈజ్ ఆల్సో నాట్ అవైలబుల్, ముందే చెప్పాలి అంటారు. సంథింగ్ ఐ డోంట్ నో. ఈ బ్యూటిఫుల్ వ్యూ ముంగట అవన్నీ నేను ఇగ్నోర్ చేస్తున్నా. సో లెట్ us discuss about the view. So this is the Penna river and this is the other side of Gandikota, and that is actually main Penna river which is coming through the channel and getting into this canyon under the Grand Canyon of India. So and trust me, this is so big. And నేను ఫొటోస్లో వీడియోస్లో చూసినా కదా, సో నాకెట్లా అనిపించిందో దానికన్నా చాలా చాలా పెద్ద ఉంది. యూ షుడ్ definitely come here to experience how big it is and how beautiful it is. So I just want to sit there, relax, peace of mind, all of this. So I don't know ఎంతమందికి ఇది మంచిగా అనిపించిందో, but yeah, still if you like all of this, please do mind subscribing, staying connected, like the video, ఎందుకంటే కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది and that will actually make me work more, post adventurous videos in the channel and keep you entertained. So that's it. So plan of the day ఏంటి అంటే, we are here, కొన్ని క్విక్ క్యాప్చర్స్ తీసుకొని ఐ థింక్ డ్రోన్ షాట్స్, DSLR అవి తీసేసుకొని we will head back. We'll start back to the Hyderabad today. And కన్సర్న్ ఏంటంటే లాస్ట్ వీడియోలో చూసారు కదా, సంతోష్ది బైక్ పంక్చర్ అయింది. సో దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్. అది మోటివ్లీ టైర్ రిపేర్తో వీఆర్ మేనేజింగ్ ఇట్. ఇక్కడ నుంచి 15 kilometers జమ్మలం అడుగు అన్న ఒక టౌన్ ఉంది. సో హోప్ఫుల్లీ అక్కడ పంచర్ చేసుకుంటాము. మోజోలో కూడా ఒక చిన్న నెయిల్ దిగింది. లక్కీ ఇనఫ్ అది డీప్గా పోలేదు, సో పంచర్ చేయలేదని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. సో అదొకటి చేయించుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని దెన్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ ఆన్ ద వే మోటో వ్లాగ్లో విల్ టాక్ కొన్ని డ్రోన్ షాట్స్ అండ్ DSLR పిక్స్ షేర్ చేస్తా, జస్ట్ టు హ్యావ్ గుడ్ సినిమాటిక్ వ్యూ ఫర్ యూ. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ GoPro అగైన్. మేబీ మోటో వ్లాగ్ పోయేటప్పుడు నడుస్తుంది, బట్ signing off from this location on GoPro. So hope you liked the video, the view, all of this. So if you like, please subscribe, like, share and be in touch and stay connected. So then I will see you in my next adventure vlog. Till then, take care and bye bye.
లంచ్ చేసి వచ్చినాం. అన్ఫార్చునేట్గా ఒక అడ్వెంచర్ అయింది. ఆ అడ్వెంచర్ ఏంటంటే సంతోష్ బైక్ టైర్ ఫ్లాట్. లక్కీగా కిట్ లేకుండా ఇది క్యారీ చేస్తుండే మేము. సో నేను ఇప్పటికైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం ఎట్లయితుందో. చూసిన టైర్ ఉబ్బిపోయింది ఫుల్. సో తప్పుకు కూడా మీరు ఇక్కడ వచ్చి ఉండకండి. ద ఓన్లీ అడ్వాంటేజ్ దే హ్యావ్ ఇస్ ది వ్యూ పాయింట్. బట్ చాలా గలీజ్ ఏమైనా స్టాఫ్ ఉన్నారు, పేమెంట్ రిసిప్ట్ కూడా ఇస్తలేరు. సో చూడండి, ఇఫ్ యూ రియలీ వాంట్ ద వ్యూ దెన్ యూ కెన్ కమ్ డౌన్. అదర్వైజ్ ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, అన్నీ ప్రిపేర్ అయ్యారండి. ద వర్స్ట్ పీపుల్ వీ హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్. ప్లేస్ ఈజ్ గుడ్ బట్ టూరిజం, ఏపీ టూరిజం, యూ హ్యావ్ టు చెక్ దిస్. చలో దెన్, ఇట్స్ ఓకే, వీ డోంట్ వాంట్ టు స్పాయిల్ అవర్ మూడ్. వీఆర్ స్టార్టింగ్ టు హైదరాబాద్. చెక్అవుట్ అయిపోయింది. సో మా ఒకటే కన్సర్న్ మాది ఇప్పుడు సంతోష్ టైర్, రే టైర్. సో మోట్యూల్ టైర్ రిపేర్, ఇఫ్ యూ క్యాన్ హెల్ప్ అస్ రీచ్ హైదరాబాద్, సో ఐల్ డెఫినెట్లీ ప్రమోట్ మోట్యూల్ టైర్ రిపేర్. ఇప్పటివరకు అయితే వెల్ అండ్ గుడ్. మాకు అంటే మా ఏమంటారు, మా ప్లాన్స్ స్పాయిల్ కాలే, మంచిగా తిరిగినాము. ఈవెన్ దో పంక్చర్ ఉన్నాను కూడా. సో ఫార్ సో గుడ్ మోట్యూల్. చలో లెట్స్ గో టు హైదరాబాద్. సారీ, నేను యాక్చువల్గా ఈ వ్యూ మిస్ అయినా. గోప్రో బ్యాటరీ డెడ్ అయిపోయిన ఉండే. అసలు ఈ రూట్ అయితే హైలైట్ రూట్ ఇది, గండికోటకు. సూపర్ వ్యూ. ఆ రోడ్ చూడండి ఒకసారి. ఇంకా మేము వచ్చేటప్పుడు మంచి క్లౌడీ ఉండే, బట్ అప్పుడు గోప్రో బ్యాటరీ డెడ్ అయిపోయింది బా అనుకున్నా. బట్ యా, ఫైనలీ పోయేటప్పుడు అయితే తీస్తున్నా. ఇంకా వచ్చేటప్పుడు వ్యూ మస్తు ఉండే, వెనకాల చూడండి అక్కడ సైడ్. ఈ రూట్ మంచిగా ఉంది. జమ్మలమడుగు నుంచి ఏమంటారు మన గండికోట వరకు 15 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంది. ఆ రూట్ మంచిగా ఉంది. కానీ తర్వాత జమ్మలమడుగు నుంచి ఐ థింక్ ఏదైతే హైవే కనెక్ట్ అవుతుందో 45 కిలోమీటర్స్ సంథింగ్, ఆ రూట్ అయితే అబ్బా మరీ ఇరిటేటింగ్ అండ్ చిన్న రోడ్డు, అస్సలు బాగాలేదు. సో అది చాలా మాకు కూడా ఏమంటారు పాచి రోడ్ చాలా కష్టమైంది. ఐ డోంట్ నో, బికాస్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి అంత హైవేలో మంచిగా స్మూత్గా. ఒక 45 స్ట్రెచ్ కొంచెం డిఫికల్ట్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ 15 కిలోమీటర్స్ అండ్ హైదరాబాద్ది సమ్వేర్ అరౌండ్ 350 కిలోమీటర్స్ అయితే చాలా స్మూత్గానే వచ్చినాం, నో ఇష్యూస్. అండ్ సంతోష్కి నాకు కూడా మూల గుచ్చుకుంది ఐ థింక్ ఆ పాచి రోడ్లోనే. అదొకటి కేర్ఫుల్ ఉండండి. దట్స్ ఇట్. సో రైట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ అవర్ రైడ్. వెదర్ కూడా లక్కీలీ అంత సన్నీ లేదు, ఐ మీన్ క్లౌడీ ఉంది. సో హోప్ఫుల్లీ డే ఇట్లనే ఉంటే we'll reach Kurnool by what Avinash, what's the time? 8:45 అంటే hopefully by 12:30 రైట్. 8:45 అంటే చలో బై మేము 10కి స్టార్ట్ అయినాం అనుకో, బ్రేక్ఫాస్ట్ చేసుకొని జమ్మలమడుగు నుంచి. దెన్ 11-12 అంటే 2 అవర్స్లో 100 అంటే మేబీ 1 o'clock 12:30 సంథింగ్ అరౌండ్ వీ షుడ్ రీచ్ కర్నూల్ నుంచి అగైన్ 4 hours. So maybe 4:35 we might reach Hyderabad, depending upon my brakes. Inkem vere concerns raakunte. Right now, forgetting all of that, we are enjoying the ride. See the view. I think this is what is all about riding. We took so much pain, rain అనేసి అదని కార్లో కంఫర్టబుల్గా రావచ్చు, బట్ we took all that pain and I think that is definitely worth it. సో కార్లో ఎట్లయినా ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, that is safe and this is adventure. क्या बोलते हैं भाई लोग,
వాట్ ఏ సీనిక్ ప్లేస్ మ్యాన్, వాట్ ఏ సీనిక్ ప్లేస్. బట్ ఈ రోడే పెయిన్, మొత్తం ట్రిప్లో ఈ రోడ్ ఒకటే పెయిన్. ట్రిప్ అంతా రైడ్ ఒక దగ్గర 350, దిస్ 50 ఈజ్ వన్ సైడ్. ఐ థింక్ ఇంకా మేము అంటే హిమాలయన్ కొంచెం అడ్వెంచర్ బైక్ ఇంకా కొంచెం నాకు తెలిసి అంటే టెరైన్ని జర హ్యాండిల్ చేస్తుంది. సో దాని మీదనే కొంచెం ఇబ్బంది అనిపించింది. చిన్న బండ్లు వస్తే పెయినే. సంతోష్ ఎట్లుంది నీకు ఎక్స్పల్స్ మీద? ఓకే ఒక్కడు ఉన్నామని. ఓకే ఎక్స్పల్స్ మీద కూడా కంఫర్టబుల్ అంట. ఇట్లాంటి పల్లెటూర్లలోకి వెళ్ళి కూడా పోతాం. ఇక్కడ ఒక ఇల్లు చూపిస్తారు మీకు. బాబా ఈయనే కదా అవినాష్ మనం చూసింది? అయిపోయినా ఇది కాదు, ఇంకా ముంగట నాకు తెలిసి అయితే అది 100. ఇది కూడా ఒకటి చూడండి, ఈ డోరు ఇది ఒక 100 and above ఇయర్స్ ఉండాలి. ఐ థింక్ ఇది ఎదురుంగది కూడా ఎంత పల్లెటూరు. ఇగో ఇక్కడ ఇది చూడండి, దిస్ వన్. ఆ కిటికీలు చూడండి, ఇది చూడండి ఇల్లు పైన డూప్లెక్స్. ఓ మనం నార్మల్ లైఫ్లో చూడం కదా. అంటే డోంట్ టేక్ మీ ఇన్ అ రాంగ్ వే, బట్ మనం జనరల్గా చూడాం కదా. మంచిగా అనిపించింది మాకైతే చూస్తే. అంటే అంత ఓల్డ్ బిల్డింగ్స్ కూడా ఇంకా మంచిగా ప్రిజర్వ్ చేసుకొని వాళ్ళ యాన్సిస్టర్స్ పెట్టుకున్నారు. ఈరోజు కూడా బోర్ ఉంటారు, ఈజీగా కంఫర్టబుల్ లైఫ్కి వెళ్ళిపోతారు, లేదంటే కూల్ చేసి మళ్ళీ కొత్తగా కట్టుకుంటారు. గ్రేట్ పీపుల్, గుడ్ ఫర్ దెమ్. మనకు కూడా మంచి అట్లాంటి ఆర్కిటెక్చర్ని చూసే ఛాన్స్ దొరికింది. దట్స్ ఇట్. చలో ఐ థింక్ లాస్ట్ ఇంకొక 10 kilometers ఈ పెయిన్ భరిస్తే విల్ గెట్ ఆన్ టు ది బిగ్ రోడ్, 4-track రోడ్. అక్కడ నుంచి ఐ థింక్ హైదరాబాద్ విల్ బీ 350 అండ్ కర్నూలు విల్ బీ సమ్ 145 or something. సో హోప్ఫుల్లీ లంచ్ టైం వరకు కర్నూలుకి వెళ్ళిపోయి లంచ్ చేసేసుకొని అక్కడ నుంచి 4 hours అంటే 2కి స్టార్ట్ అయినా లంచ్ చేసుకొని బై 6:30 మ్యాక్సిమం 7 ఇఫ్ యూ ఆర్ వెరీ స్లో, లాట్ ఆఫ్ బ్రేక్స్, దెన్ 7 వరకైనా వీల్ షుడ్ బి ఇన్ అవర్ హోమ్స్. మా వరీ పాయింట్ ఉండేను ఏదైతే పంచర్ది. సో ఫైనల్గా వర్కౌట్ అయితే లేదు, ఎందుకంటే మేము ఈవెందో సీలెంట్ పోసినా కూడా ఇట్ డిడ్ నాట్ విత్ స్టాండ్, పోయింది అది. మళ్ళీ అంటే హైవేలో స్పీడ్గా పోతుంటే తగ్గిపోతుంది అది. సో ఐ థింక్ మోటివ్ది ఏదైతే ఒక టైర్ రిపేర్ ఉంది కదా, సో ఐ థింక్ దట్ వర్క్స్ ఓన్లీ అంటే మనకు టెంపరీ. అంటే మేబీ మీరు ఎక్కడైనా స్టక్ అయిపోయారు, సో కొంచెం పోసి ఒక 10 kilometers or 5 kilometers మ్యాక్సిమమ్ ఐ థింక్ యూ కెన్ గో. బట్ యూ హ్యావ్ టు అంటే గెట్ టు పంచర్ పర్సన్. ఎందుకంటే మేమేం అబ్జర్వ్ చేసామంటే ఎప్పటికైతే లోకలీ తిరిగినామో సో ఫైన్ ఉండే, బట్ హైవే మీద రాగానే స్పీడ్స్ వస్తాయి కదా, సో 70 above రాగానే ఆ ప్రెషర్కి గాలి వెళ్ళిపోతుండే. సో వీ హ్యావ్ టు స్టాప్ అట్ పంచర్ షాప్ అండ్ చేయిస్తున్నాము అనుకుంటున్నాం. రైట్ నౌ టైం వచ్చేసి ఇక్కడ 11:30. సో చూద్దాం ఒకసారి పంచర్ సెట్ అయినాక ఐ థింక్ విల్ క్యాచ్ అప్ ద స్పీడ్. we have reached Kurnool. కర్నూలులో రెస్టారెంట్ ఉండే. ఫస్ట్ కర్నూలు నుంచి ఎంటర్ కాగానే కుత్తుంగ రెస్టారెంట్ ఉండే, మంచిగా ఉండే కానీ ఫుల్ రష్ ఉండే. సో అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు, ఏం లేదు. సో ఇక్కడికి వచ్చినాము, చూసాము ఎట్లుంటుంది ఫుడ్ డెలివరీ.
मुश्ताक कहाँ से? Thank you. So finally reached guys my home location ki. So maybe next 100 meters is my home. So very nice feeling, very tired. So I think I'll end the vlog here. We had very good ride. Konjam planning ati taina kuda we have successfully made it, and hope you enjoy the vlogs 1 and 2, and if you like, please subscribe, share and stay connected, and I will see you in my next vlog. Till then, take care, bye bye, see you.